ఇప్పటి వరకు నేను 43 మీటింగ్లు అడ్రస్ చేశాను కానీ ప్రజాగళంలో ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండే విధంగా మా ఆడబిడ్డ ఇక్కడికి వచ్చారు. రావడం కాదు, మీ ఉత్సాహం చూస్తున్నా మగ పిల్లల కంటే ఉత్సాహంగా కేరింతలు పెడుతున్నారంటే అదేమి నేను మా ఆడబిడ్డల నుంచి కోరుకుంటున్నాను. మీరు మగవాళ్ళ కంటే తక్కువ కాదు, కానీ గట్టిగా ఫైట్ చేసి సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. ఆ దిశగా పోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఎన్నికలవి మోసగాళ్లు మళ్ళా వస్తారు, రకరకాల మాయమాటలు చెప్తారు. కానీ ఒక్కసారి గతాన్ని మీరు నెమరు వేసుకుంటే ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర చూడండి. 1986లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఆ రోజు సమాన హక్కు ఇస్తే జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వకుండా అప్పిచ్చాడు. ఏం తల్లి చూశారు కదా మీరే, నిన్నే వాళ్ళ చెల్లి చెప్పింది నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఈయన ఎక్కడ అన్న నాకు అర్థం కాలేదు, నాకు అప్పు కింద ఇచ్చాడని. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈయన దయాదాక్షిణ్యాలు కాదు, ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన చట్టం ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ పెట్టాడు. స్థానిక సంస్థల్లో మీరు చూస్తున్నారు, ఈరోజు మీ అందరూ చాలా మంది ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్ అయ్యారు. ఫస్ట్ టైం పెట్టింది ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని రాజకీయాల్లోకి తెచ్చింది నందమూరి తారక రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చిన తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఒకసారి చూస్తే ఆడబిడ్డలు బాగా చదువుకోవడానికి ప్రతి కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లకు హై స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం, మండలానికి జూనియర్ కాలేజీ పెట్టాం, డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టి పిల్లలందరినీ బాగా చదివించాం. ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. అదే సమయంలో నేను ఒకటి ఆలోచించాను, చదువు అనేది ఆడపిల్లలు బాగా చదువుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే ఈరోజు చాలా మంది బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్లు, ఇప్పుడు ఆడబిడ్డలకు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన విధానం, ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమం. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, చదువుకునే పిల్లలకు బాగానే ఉంది, చదువుకోని వాళ్ళకి ఏం చేయాలనుకున్నప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మీరు ఆ విషయం, ఎందుకంటే మళ్లీ ఆ డాక్రా సంఘాల్లో ఉండే చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, మళ్లీ డాక్రా సంఘాల ద్వారా మా చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేసే బాధ్యత నాది. ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత మాది. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఇది కాకుండా మీలో చైతన్యం తీసుకొచ్చాం. ఈ రోజు ఇంతమంది మహిళలు వచ్చారంటే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలే కారణం. ఇంకో పక్క మీరు చూస్తే 97లోనే బాలికా శిశు సంరక్షణ పథకం, ఆ కార్యక్రమం కింద మీరు చూస్తే ఆడబిడ్డ పుడితే భారం అనుకునే రోజులు, మగపిల్లలే కావాలనుకునే రోజులు నేను ప్రోత్సహించాలని ఆ రోజు ఒకటి ఆలోచించా. ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెళ్లయ్యే సమయానికి
ఒక నిధి కింద వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక భరోసా ఇచ్చాను, అలాంటి కార్యక్రమాలు చేశాం. మగ పిల్లలు స్కూలుకు పోతారు, సైకిళ్లు దొక్కుతారు. ఆడపిల్లలు మాత్రం సైకిల్ దొక్కాలంటే భయం, మీరు కూడా ప్రోత్సహించరు. అందుకే 8, 9, 10 తరగతుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యంగా ముందుకు పోవాలని, మగ పిల్లలేగా సైకిళ్లు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా దొగ్గతారు. మగ పిల్లలతో సమానంగా ముందుకు పోవాలని సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. స్పీకర్ గా ప్రతిభా భారతిని పెట్టాం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రైతు బజారు, లేకపోతే ఏది ఇచ్చినా ఆడబిడ్డలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 14 నుంచి మీరు ఒకసారి చూస్తే కడాన ఇసుక ర్యాంపుల మేనేజ్మెంట్ కూడా మా డాక్రా సంఘాలకే ఇచ్చాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. డాక్రా రుణమాఫీ మీరు చూస్తే 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ మీద 10,000 కోట్లు ఇచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క మహిళకి 80 లక్షలు 90 లక్షల మహిళలు డాక్రా సంఘాల్లో ఉన్నారు. అందరికీ ఆర్థిక సహాయం చేసిన పార్టీ, అది కూడా పసుపు కుంకుమ కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు ఒకటే ఆలోచించారు, నేను 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు, తలవే చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు. మీరు కూడా ఐస్ అయిపోతారు తల్లి. అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు, గుద్దుడు గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే, మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి. నేను అదిగా చేసింది. నేను మీ ఖర్చులు తగ్గించి, మీ ఆదాయాన్ని పెంచి, మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా, ఆ రోజు డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో 10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.